పోలీసులు అయితే ఆపారు ఫ్రెండ్స్. ఇదే గురు మర్చిపోయాను, రోడ్డు తేడా పడ్డాను. జస్ట్ యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అని వద్దొద్దొద్దొద్దు అని భయపడుతుంది బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ ఆఫ్ గుంటూరు. ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నా, చీరాలు వెళ్దాం, బీచ్కి వెళ్దాం అని అయితే అనిపించింది. సరే బండి పైన వెళ్దాం అనుకున్నాను, కాకపోతే బండి తీసుకొని బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అర్థమైంది. తేడా పడ్డాం. ఇంకెళ్ళాం అనుకో 2 రోజుల దాకా ఇంట్లో నుంచి బయటకు వెళ్దాం అని అర్థమయ్యి ఈ కార్ అయితే తీసుకున్నాను. ఒక్కనే వెళ్దాం అని అయితే అనిపించింది. స్టార్ట్ చేద్దాం జస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్ లాగా అని ఫర్ ద ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశాను. ఓకే, ఇంక బయలుదేరదాం పదండి. కరెక్ట్గా మన గుంటూరు నుంచి అయితే నాకు చీరాల బీచ్ వచ్చేసి కరెక్ట్గా 1 hour 40 minutes అయితే చూపించింది. మనం బయలుదేరి ఒక 2:45 అలా అయితే అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పొన్నూరు దాకా అయితే వచ్చేసాం అనమాట. పొన్నూరులో అయితే ఎక్కారనమాట. జస్ట్ హాయ్ చెప్పు. ఇక్కడ నుంచి బాపట్ల వరకు ఇదే ఊరు బ్రో. కరెక్ట్గా చింతలపూడి బ్రో, వాళ్ళది చింతలపూడి అంట. చింతలపూడి దగ్గర డ్రాప్ చేయమన్నారు. ఈ ఊరు దగ్గర నుంచి ఇంకా మొత్తం బాపట్ల వరకు తమలపాకు బాగా ఫేమస్ అంట. అది మ్యాటర్. ఇంకేం ఫేమస్ బ్రో ఇక్కడ? తమలపాకు, ఇంకా నార్మల్ మొక్కజొన్న అవన్నీ నార్మల్గానే. తమలపాకు ఎక్కువ వేస్తారా? ఎక్కడ బ్రో? ఇక్కడేనా? ఫేమసా ఈ ఊర్లో? వేణుగోపాల స్వామి ఇదేనా? ఇదిగోండి, ఈ టెంపుల్ ఫేమస్ అంట. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు బ్రో. అదే అక్కడ లాగండి. థ్యాంక్ యూ. ఓకే బ్రో. ఓకే బ్రో, బై బ్రో. అదనమాట మ్యాటర్. అక్కడ నుంచి పొన్నూరు నుంచి చింతలపూడి అనే ఊరికి 10 రూపీస్ ఆటోకి ఛార్జ్ చేస్తారంట. బట్ కాకపోతే ఇక్కడ మన గుంటూరులో ఎట్లా చేస్తారు, ఆటో ఫిల్ అయితే కానీ ఆటో కదలదు కదా. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అంతే. అది ఇంకా మళ్ళీ పల్లెటూరు కాబట్టి మన ఆటోలో ఒక వెనక 3 వెనక 4 అలా ఉన్నా కానీ ముందర ఒక 3 వేసుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కుక్కేస్తారనమాట జనాలు. ఒకసారి ఎప్పుడో ఫంక్షన్కి వచ్చి ఇటు పక్క పిల్లగాడి టైంలో నిండుగా కుక్కేసి పంపించారు. అలా ఉంటుంది. వాటికి ఆటోకి అప్ అండ్ డౌన్ మళ్ళీ చేయాలంటే వాళ్ళకి కష్టం కదా. ఒకసారి ఫుల్ అయిందంటే కొంచెం వాళ్ళ పెట్రోల్కి కూడా మిగులుతుంది. వాళ్ళ బాధలు వాళ్ళవి, మన బాధలు మాని, అంతే. ఏం చెప్పలేము. ఇక్కడ నుంచి ఇంకో 1 hour అయితే పట్టొచ్చు అంట బ్రో అయితే చెప్పారు. అది మ్యాటర్ బ్రో. ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్స్ బ్రో. కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ వల్ల, కంటెంట్ కూడా వచ్చింది. లాస్ట్ టైం చీరాల నుంచి గుంటూరు వస్తున్న టైంలో ది ఫుడ్ ప్రొఫెసర్, మౌని ఫుడ్, వీళ్ళంతా గుర్తే ఉంటారుగా మీకు. ఏం చేసామంటే సరదాగా రోడ్డు పక్కన వాళ్ళని ఆపి డోలక్పూర్ రూట్ ఎటు ఇలాంటి సోషల్ డైలాగులు అన్నీ వేసామన్నమాట. వాళ్ళు ఏమో ముందరికెళ్ళి అడగండి అంటారు. ఇంకొకసారి ఎవరో ఒక బాబాయ్, అది మనం ఆ రోజు వేసుకెళ్ళింది తారనమాట. అయ్యేసరికి ఆయన ఏదో పోలీస్ వ్యాన్ అనుకున్నాడు, మరి ఏదో అనుకున్నాడు. ఆయన ఒకసారి బాబాయ్ ఇట్రా ఆయన గట్టిగా పిలిచేసరికి దెబ్బమ్మడి భయపడి ఇంట్లోకి కూడా పరిగెత్తాడు. అవన్నీ షూట్ చేయాల్సింది, అవన్నీ షూట్ చేయలేదు. అవి తప్పు అయిపోయింది అనమాట. అవన్నీ షూట్ చేసి ఉంటే చాలా బాగుండేది. పోలీసులు అయితే ఆపారు ఫ్రెండ్స్. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా, సో ఆపారు అనమాట. వెనకాల డిక్కీ అంతా చెక్ చేశారు. బాటిల్ ఇవి కానీ ఉంటే పట్టుకుంటారు అనమాట. ఈ బాటిల్ డబ్బులు తమ్ముడు ఏసీ లేదు అంటున్నారు లోపల. మన బాధలు ఎవరికి తెలిస్తే. వేసుకున్నాలే ఫస్ట్లో, తర్వాత ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి. కాకపోతే ఫ్యాన్ స్పీడ్ 2లో ఉన్నాయి, వెనకాల ఆన్ చేయలేదు నేను ఏసీ. ఎందుకంటే నేను ఒక్కడనే కదా, నాకు ఒక్కడికే కదా కావాల్సింది. సోలో ట్రావెలింగ్ అన్నా బడ్జెట్లో వెళ్ళాలి కదా, పెట్రోల్ రేట్లు ఎక్కువ అంటే వాళ్ళు నోకుంటున్నారు. పెట్రోల్ కూడా అయితే కొట్టించేసుకున్నాం అన్నట్టు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తప్పదు.
తప్పదు కదా, ప్రాణాల కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట. అక్కడ బాబాయ్ని అడిగితే చీరాల కంటే బాపట్ల బీచే బాగుంటుంది అని అంటున్నారు. ఏదైనా ఒకటే, బట్ ప్రశాంతత కోసం కావాలంటే, ప్రశాంతత ఫోటోషూట్లు వీటికి కావాలంటే చీరాల వెళ్ళటం బెస్ట్. లేదు ఎంజాయ్ చేయటానికి కొంచెం చిల్ అవ్వచ్చు అంటే బాపట్ల వెళ్ళి, మన లొకేషన్ అయితే చేంజ్ అయింది, చీరాల టు బాపట్ల. అదిగో అక్కడ కనపడుతున్నాడు చూసారా, చూడబండి బాబాయ్. ఆ బాబాయ్ని కూడా అడిగాను అనమాట, చీరాల బాగుంటుందా బాపట్ల బాగుంటుందా అని. అందరూ బాపట్ల అంటున్నారు. ఇప్పుడు దాకా ఎలానూ చీరాల ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళటం జరిగింది. సరే బాపట్ల వెళ్దాం, అక్కడ ఎలా ఉంటుందో అది చూద్దాం, ఏమంటారు? అది మ్యాటర్. ఇక్కడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. అటు ఇటుగా హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది, కాబట్టి పర్వాలేదు. ఆ ట్రైన్ చూడండి. ఇదిగో క్లాక్ టవర్, ఇక్కడే బాదం పాలు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి చూడండి, ఇదే క్లాక్ టవర్. ఇదే గురు, మర్చిపోయాను, రోడ్డు తేడా పడ్డాను. యూటర్న్ తిప్పుకొని వెళ్దాం మళ్ళా. ఇక గురు ఇక్కడ రైట్ సైడ్ తిరగాలన్నమాట క్లాక్ టవర్కి. కేశవా కూల్ డ్రింక్స్ అనేది ఇదే. మనం వెళ్ళబోతుంది రామాపురం బీచ్కి అన్నమాట. వస్తుంది, డబ్బులు అయితే కట్టాలన్నమాట మొత్తానికి. ఎంత కట్టాలి బ్రో? వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపించాలి ఇదే. అది అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది, 50 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇదే బీచ్ అన్నమాట. ఇటు వెళ్ళి లోపల పెట్టుకోమన్నారు బండి. ఆ గురు ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాం. అటు చూడండి ఒకసారి. ఇదో గురు క్యామిల్ కూడా ఉంది. ఎంత ఎంత దూరం తిప్పుతారన్నా? ఎంత దూరం? వైట్ పోలా? ఇదేనా ఇదేనా ముందుదా? ఓకే ఓకే. అదిగోండి పోల్స్ ఉన్నాయి చూసారా, ఇట్లా ఒకటి అక్కడ ఒకటి 2 3 4 అది అక్కడ దాకంట ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారా. అలానే ఇక్కడ పుచ్చకాయలు మామిడికాయలు కూడా ఉన్నాయి. ఎంతండి ముక్క? 10 రూపాయలు. అదనమాట మ్యాటర్, 10 రూపాయలు అంట. అండ్ డ్రెస్సింగ్కి చేంజ్ చేసుకోవడానికి రూమ్ కూడా అయితే ఉంది.
కాసేపు అలా బీచ్ వైపు కోసం ఆ కుర్చీలు కూడా ఉన్నాయి. ఆడు కూడా ఓ 100 రూపాయలు 150 దుబ్బేస్తాడు అనమాట. అది మ్యాటర్. సరదా కాసేపు అలా కూర్చొని ఫీల్ అవ్వాలి బీచ్కి వచ్చామన్నట్టు. మనం ఆ కార్నర్ దాకా వెళ్ళి అక్కడ కూర్చుందాం. బాగా టాపండి, బయటకు వచ్చేయాలి. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రావాలండి, బయటికి రావాలి. సముద్ర స్నానం చేసే లెక్క ప్రకారం 5 తర్వాత లోపలికి వెళ్ళకూడదంట. అటు ఇటు చేసి 6 దాకా ఇప్పుడు కూడా బయటకు వచ్చేయాలి. ఆ లోపల వచ్చేయాలన్నమాట. 6 కల్లా క్లోజ్ చేస్తారంట. నువ్వు సింగిల్గా నడపడానికి ఉండదు గురు. వాడు పక్కనే అట్లా కూర్చుంటాడు, వాడితో పాటు నడపాలన్నమాట. ఫ్రెండ్స్తో వస్తే అట్లా కెమెరా పట్టుకొని కాసేపు చిల్ అవ్వచ్చు. ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ అయిపోతాడే. పేర్లు రాస్తున్నారు ఆంటీ గారు. ఇదిగోండి ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎంత రిసార్ట్స్ అన్నమాట. అవి కూడా కనుక్కుందాం ఎంత అవుతాయో ప్రైస్ లోపల పర్ డేకి అంతా తెలుసుకుందాం. ఫ్రెండ్స్తో వస్తే అలా ఎంజాయ్ చేయొచ్చు. చివరికి మంజుమల్ బాయ్స్లో లాగేయద్దు అనమాట. పిల్లడు హడావుడి చేస్తున్నాడు. వాళ్ళు మరీ లోపలికి వెళ్ళారు. అది కూడా నాకు తెలిసి ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫ్లాగ్ దాటి లోపలికి వెళ్ళకూడదు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ చెప్పండి అందరూ. బాయ్స్కి హై చెప్పమంటే ఒక్కసారి అరిసేసారు. మనకి ఏదో లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకున్నారేమో. చూడటానికి చాలా బాగుంది మామ. దీని పక్కనే హరిత రిసార్ట్స్ అని అయితే ఉంది. కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. రిసార్ట్స్ లోపలికి వెళ్ళి చూపించకూడదు అంటున్నారు. మంచి సన్సెట్ వ్యూతో చాలా బాగుంది. ఈ ప్రైజెస్ చూపిస్తాను చూడండి. ఆ బ్రోన్ అయితే కనుక్కున్నాను అనమాట ఎలా ఉంది అని. అయితే ఫుడ్ యావరేజ్ అన్నారు, సర్వీస్ కానీ రూమ్స్ కానీ బాగున్నాయి అంట. ఓకే, మనం లోపలికి వెళ్ళి రికార్డ్ చేయకూడదు అంట. అసలు ఇది కూడా రికార్డ్ చేయకూడదు అన్నారు. ఇప్పుడు దాకైతే అటు ఇటు తిరిగాను, అవి చూశాను. మధ్యాహ్నం నుంచి అయితే అసలు ఫుడ్ ఏం తినలేదు అనమాట. మనం ఆ కారు నడుపుకుంటూ డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాం కదా. బయట తినొచ్చుగా అంటే అసలే ఈ 10 డేస్లో కొంచెం వీక్ అయ్యాం అనమాట. ఫుడ్ సరిగ్గా తినక నాలుగులో బయట తిన్న ఫుడ్ వల్ల నాలుగులో వేడి బొబ్బలు వచ్చి అలా ఈ 10 రోజులు అసలు ఫుడ్ ఏం తినలేదన్నమాట. కొంచెం ఇబ్బందిగా అనిపించి అందుకనే ఇప్పుడు ఇంటి నుంచి ఒక క్యారేజ్ అయితే తెచ్చుకున్నాను. ఈరోజు పండగ కదా, సరదాగా బాక్స్లో పులిహార స్వీట్ అయితే పెట్టించారు. ఆకలేస్తుంది, తింటున్నాను. చూసారుగా, ఇదే అన్నమాట. నా ముందులో ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా ఆ వ్యూ పెట్టుకొని ఈ బాక్స్లో భోజనం తింటూ ఉంటే ఆ నేచర్ని చూస్తా హ్యాపీగా ఉంది. మంచి సాటిస్ఫైయింగ్గా ఉంది. హ్యాపీగా కాదు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చక్కగా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో కానీ లవర్తో కానీ.
వాళ్ళు ఎవరో లవర్స్ అనమాట. జస్ట్ ఒక వీడియో తీశాను సరదాగా, మామూలుగా ఆ బండి మీద తిరుగుతుంటే నార్మల్గా అడిగా జస్ట్ యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అని. వద్దొద్దొద్దొద్దు అని భయపడుతుంది పాపం, చచ్చిపోయింది కాసేపు వద్దొద్దొద్దని. బీచ్ రిసార్ట్స్ మంచిగా బుక్ చేసుకొని ఒక్క రోజు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ కాకపోతే నైట్ టైం అయితే మళ్ళీ ఇందాక వచ్చినప్పుడే మైక్లో చెప్పాడనమాట అతను, కొంచెం యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బఫెల్లోస్ అయ్యి నైట్ టైం వస్తాయి, కొంచెం పెందలకాడే బయలుదేరాలండి అది ఇది అని కూడా అన్నారు. అది నాకు ఇంకా తిరుగుతుంది అనమాట బుర్రలో. ఎందుకులే కొంచెం పెందలకాడే బయలుదేరామనుకో, మన గుంటూరు లాగా హైవే రోడ్స్ ఎక్కేసామనుకో ఇంకే బాధ ఉండదు. మీరు కూడా కొంచెం పెందలకాడే బయలుదేరి వెళ్ళిపోతే సెట్ అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే కార్ పార్కింగ్, బీచ్ నుంచి ఇలా రాగానే షాప్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్ షాపులు కానీ చూపిస్తాను ఒక్క నిమిషం. షాప్స్ ఈ అండి ఎవరికి ఇష్టం అమ్మా కామెంట్ చేయండి. ఏదన్నా ఎంత ఫ్రై చేసి మీరే ఇస్తారా? ఫ్రై చేసి ఇస్తారా? ఎంత పీస్ అది మొత్తం ఫిష్? 100 రూపీస్కి 3 పీసెస్ వస్తాయి. 100 రూపీస్కి 3 అయితే వస్తాయి అంటున్నారు. ఓకే బ్రో థ్యాంక్స్. టాటూస్ కూడా ఉంది కాకపోతే మూసేసారు. ఇవన్నీ ఇంకా క్లోజేనా? 5 వరకే ఉంటాయా? తర్వాత క్లోజా? రోజుది ఈరోజు తీయలేదు. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. ఎంత అండి ఇది? కేజీ ఉంటుంది ఇది? కేజీన్నర. ఎంత ఎంత చెప్తున్నారు? అది 450కి వస్తుంది. అది యూట్యూబ్ హాయ్ చెప్పు. స్పైస్ ఆఫ్ గుంటూరు. ఓకే. ఇక్కడ ఏదో పద్మావతి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, ఇది కూడా ఉంది. రైస్ బాగానే ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా ఇక్కడే అమ్ముతున్నారు చూడండి. అలానే ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. మరి పని చేసేది అన్న ఏటీఎం, అది ఒకవేళ క్యాష్ తెచ్చుకోకపోతే ఏటీఎం కూడా ఉందన్నమాట. నో వరీస్. ఫాస్ట్ ఫుడ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఉందా? బాగుందంట కుర్రాడు. అదనమాట మ్యాటర్. ఎంత అండి ఒకటి? 100కి 4 వస్తుంది. ఒక్కొక్క చాట్ ఒక్కొక్కలా ఉంటుందా? ఒక్కొక్క షాప్లో? ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. అది మ్యాటర్. ఇంకా గుంటూరు అయితే బయలుదేరదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, ఇంక మళ్ళీ రోడ్డే కదా. ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లిప్ తీస్తాను. బై. బాపట్ల రాగానే కార్ అయితే ఆగిపోవడం జరిగింది. ఇంకా వ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేక వ్లాగ్ అయితే ఆపేసాను. అంతే మామ. మరి ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.